రూరల్ సీఐ అంజలి నేతృత్వంలో సాహసోపేత రక్షణ. రైల్వే ట్రాక్పై యువకుడి ప్రాణాలు నిలబెట్టిన పోలీసులు. మహబూబాబాద్, జూలై 22. మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ సమన్వయ స్ఫూర్తితో స్పందించి ఓ యువకుడి ప్రాణాలను కాపాడింది. మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి నేతృత్వంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రైల్వే ట్రాక్పై ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన యువకుడిని సురక్షితంగా రక్షించారు. మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖలో నైట్ అలర్టింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న రూరల్ సీఐ అంజలికి బుధవారం ఈరోజు తెల్లవారుజామున సుమారు 2:44 డీజీ కంట్రోల్ రూమ్ నుంచి అత్యవసర సమాచారం అందింది. మహబూబాబాద్ రైల్వే ట్రాక్పై ఓ యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో ఆమె వెంటనే వైర్లెస్ సెట్ ద్వారా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో ఎస్ఐ సుదర్శన్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. ట్రాక్పై పడుకొని ఉన్న యువకుడు తొలుత ఎవరికీ కనిపించలేదు. ఇదే సమయంలో మణుగూరు ఎక్స్ప్రెస్ వేగంగా సమీపిస్తున్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా గాలించిన పోలీసులు చివరి క్షణాల్లో యువకుడిని గుర్తించి రైల్వే పట్టాలపై నుంచి సురక్షితంగా బయటకు తీసి అతని ప్రాణాలను కాపాడారు. రక్షించబడిన యువకుడిని షేక్ వసీం, 26 సంవత్సరాలు, తండ్రి అబ్బాస్, స్వస్థలం ఇల్లందుగా గుర్తించారు. అనంతరం అతడిని మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం అతని తల్లిదండ్రులకు సమాచారం అందించి వారి సమక్షంలో అప్పగించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ అంజలి మాట్లాడుతూ, సమయానికి అందిన సమాచారంపై వెంటనే స్పందించడం వల్ల ఓ నిండు ప్రాణాన్ని కాపాడగలమని తెలిపారు. వ్యక్తిగత, కుటుంబ లేదా మానసిక సమస్యల కారణంగా ఎవరూ ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోరాదని, ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ ఘటనలో రూరల్ సీఐ అంజలి, ఎస్ఐ సుదర్శన్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ అభినందించారు. వారి సేవా తత్పరతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడటంతో పోలీసు శాఖపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు.